వ్యాపారస్తులకి ముందు ప్రారంభమవుతుంది. వ్యాపారస్తుల్లో లాభాలు బాగా వస్తాయని కూడా చెప్పొచ్చు. కారణం ఏమంటే, కొన్ని ఏండ్లుగా గత ఒక 5, 6 ఏండ్లుగా మీరు పడుతున్నటువంటి ఆ స్ట్రెస్‌కి ఒక విరుగుడని చెప్పచ్చు. ఈ నెల మీకు దసరా నుంచి దసరా వచ్చిందంటే శుభం జరుగుతుందంటారు కదా! అలా దసరా నుంచి మీకు అన్నీ మంచి జరగబోతుందండి. ఈ కొంచెం ఇబ్బంది పడుతూ ఉన్న వాళ్ళకందరికీ కూడా శుభ సమయం. వ్యాపారస్తులకి ఎక్స్‌పాన్షన్ ఆఫ్ యువర్ బిజినెస్, దిస్ ఈస్ ద రైట్ టైమ్. నూతన ఉత్పాదం చాలా అద్భుతంగా ఉంటుందని కూడా చెప్పవచ్చు. చాలా అద్భుతమైనటువంటి ఈ నెలను మీరు ఎలా వినియోగించుకుంటారో అలా వినియోగించుకోండి ఉద్యోగస్తులు. అన్ని రకాలుగా డాక్టర్స్ కానీ, అడ్వకేట్స్ కానీ, ఇంకా పురోహిత్స్ కానీ, లేదా ఇక ఆచారి కానీ, గోల్డ్ స్మిత్స్ కానీ, ఇలా స్వయం వృత్తి మల్టిపుల్‌గా ఉన్న వాళ్ళ ప్రింటింగ్ వాళ్ళకి, వీళ్ళకందరికీ కూడా ఇది ఒక మంచి సమయం కూడా చెప్పొచ్చు. ఇంకా మీడియా రంగం వారికి అద్భుతమైనటువంటి సమయం. చాలా వెల్కమ్స్ రాబోతున్నాయి ఈ యొక్క మీడియా రంగం వారికి. అంత దూరం ఉద్యోగస్తులకి కొత్త బాధ్యతలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఉన్నతాధికారుల దగ్గర నుంచి ప్రశంసలు పొందే అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. కానీ మీ నోరు అదుపులో పెట్టుకోవాలి. మహిళలు ఉద్యోగం చేస్తున్నటువంటి మహిళకి కొంచెం స్మార్ట్‌నెస్‌గానే అనిపిస్తుంది. కానీ దాన్ని కొంచెం మనం కంట్రోల్‌గా చేసుకుంటే చాలు. అద్భుతమైనటువంటి మీకు ప్రశంసలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. మీరు అవార్డ్స్ పొందే అవకాశాలను, మీరు చేసిన దానికి అందరి దగ్గర అప్రిషియేషన్ పొందే అవకాశాలు ఉన్నాయి. కుటుంబంలో మంచి కలయిక పొందే ఒక అద్భుతం ఉంటుంది. వివాహం కానీ స్త్రీ పురుషులకు అందరికీ కూడా ఇది ఒక శుభ సమయం. ఇంకా ప్రేమ వివాహంలో ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి కాస్త మిశ్రమమైనటువంటి ఫలితాలు ఉన్నాయి. అదుపులో పెట్టుకోండి. అతిగా ఎక్స్పెక్ట్ చేయకండి. విదేశాల్లో చదువుతున్న విద్యార్థులకు కానీ, ప్రాంతీయమైనటువంటి విద్యార్థులకు కానీ ఇది ఒక మంచి సమయం అని కూడా చెప్పచ్చు. రైతులకి చాలా అద్భుతం అండి. ధరలు బాగా గిట్టుబాటు అయ్యే అవకాశాలు ఉన్నాయి. లాభదాయకంగా ఉంటుందని కూడా చెప్పచ్చు. రైతులు ఆనందంగా ఉండే ఒక నెల ఈ అక్టోబర్ నెల అని కూడా చెప్పచ్చు. అన్ని రకాలుగా ఓవరాల్ తులారాశి వారికి అన్ని బాగుంది. కానీ ఆరోగ్యం దగ్గరికి వచ్చేటప్పటికి చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రత్యేకించి స్త్రీలకు గైనిక్ రిలేటెడ్ ఈ డిస్టర్బెన్స్ ఏమైనా ఉన్నాయి, పిఓసి అన్నీ వస్తుంటే జాగ్రత్త పడండి. తర్వాత పురుషులకి లేదా స్త్రీలకు ఎవరికైనా కూడా టీత్కి సంబంధించి బాగా వచ్చే అవకాశాలు, ఇబ్బంది ఉన్నాయి. స్కిన్ రిలేటెడ్ సంబంధించే అవకాశాలు, నర్వస్కి రిలేటెడ్గా కొన్ని ఉన్నాయి. ఇవన్నీ కూడా జాగ్రత్త పడండి. అందరికీ ఇన్సూరెన్స్లు ఉన్నాయి కదా, ఒక్కసారి పోయి జనరల్ చెకప్ చేసుకొని మీ ఆరోగ్యాన్ని చక్కదిద్దుకోండి. అన్నీ భగవంతుడు ఇస్తారు, కానీ ఆరోగ్యం మీ చేతిలోనే ఉంటుంది. తులారాశి మిత్రులారా, అక్టోబర్ అన్నీ బాగుంది. ఆరోగ్యాన్ని మీరు చూసుకోవాలి.